BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. గాజువాక జీవీఎంసీ 65వ వార్డు వాంబే కొలాని గరుడాద్రి కొండపై కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ మాజీ సభ్యులు దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహత్ కార్యక్రమానికి ముఖద్వార నిర్మాణానికి దాతలైన శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయ చైర్మన్ అప్పల సూరి వెంకట సుబ్బారాజు, రామలక్ష్మి దంపతులు పాల్గొని దొడ్డి రమణతో కలిసి శంకుస్థాపన పూజ చేసి వెంకన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలందరిపై స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. Govinda, 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 ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డు బాంబే కాలనీ వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు నిర్మాసం ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి ఆలయ ముఖద్వారం నిర్మాణానికి పెద్దల గౌరవనీయులు అప్పలసూరి గారు, అలాగే వెంకట సుబ్బరాజు గారు వారి దంపతుల చేతుల మీద ఈరోజు శంకుస్థాపన జరిగింది. మహా ముఖద్వారం ఏర్పాటు చేయడం, వారి ఆర్థిక సహాయం వారి నిర్మాణానికి చేయడం వారికి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం పెద్దల గౌరవనీయులు ముచ్చన అప్పలరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. సోదరులు, ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరికన్నా 27 కోట్ల వెంకటేశ్వర స్వామి ఈ రోజు పిలిస్తే పలికే స్వామి ఆచరిస్తాం వారలుగా ప్రకాశిస్తూ ఈ రోజు అప్పలసూరిగా ఎంతో మందికి వేలాది మందికి భక్తులు ఈ రోజు అన్ని ఆలయాలకి విరాళాలు సమకూరుస్తూ విరాళాల నిర్మాణంలో అందరూ సహకరిస్తున్నట్టు అప్పలసూరి గారికి, అలాగే రవి గారు కూడా వారి కుటుంబం వారికి కూడా వెంకటేశ్వర ఆశీర్వాదం కూడా ఆరోగ్యం ఉండాలి, సౌకర్యం ఉండాలి. అన్ని ఉన్న అందరూ కోటిస్తున్నారు, కానీ అందరూ కూడా మనసున్న మహారాజు అందరూ ఉంటారు. అందరూ అప్పలసూరి గారు, రాజు గారు కూడా ఈరోజు కార్యక్రమంలో మొదలు నడిపించి వారికి సొంత ఏర్పాటు చేస్తూ వారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఈ రోజు స్వామివారి ముఖద్వారం కోసం ఈవేళ సుబ్బరాజు గారు అలాగే అప్పలసూరి గారు శంకుస్థాపన చేశారు. వారు ఎన్నో ఆలయాలకి దాన ధర్మాలు చేసినటువంటి పూజనీయులు. అలాంటి వాళ్ళు ఉండడం మూలంగానే హైందవ ధర్మం కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి, భూదేవి సమేత శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అలాగే అభివృద్ధి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం.